నమస్కారం అండి. అమ్మ చెప్పే కథలకు స్వాగతం. కథ ఆలు మగల మధ్య అపోహలు సృష్టించటమే లోకం పని. భార్యాభర్తల మధ్య అపోహలు సకులు. కథ మొదలు పెడదామా? రమణ, ప్రియాంకలు భార్యాభర్తలు. ఇద్దరు ఓ ప్రైవేట్ కంపెనీ ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రియాంక పోస్ట్ గ్రాడ్యుయేట్. కంప్యూటర్లో రకరకాల కోర్సులు చేయటమే కాక ఆంగ్లంలో బాగా ప్రావీణ్యత సంపాదించుకోవటం వల్ల ఆ కంపెనీ ఎండి ఆమెను తనకు పర్సనల్ సెక్రటరీగా పోస్ట్ చేయించుకున్నారు. ప్రియాంక భర్త రమణ ఓ గ్రాడ్యుయేట్. ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండే తను ఉద్యోగరీత్యా ఎంతో ఎత్తులో ఉన్న భార్య దరిదాపులకు కూడా వెళ్ళలేక తపాల్ సెక్షన్లో గుమ్మస్తాగా ఉన్నాడు. వాళ్ళది ప్రేమానుబంధాలతో కూడుకున్న అన్యోన్యమైన జీవితమే. కానీ పెళ్ళే 7 ఏళ్ళైనా పిల్లలు లేరు. ఆ ఒక్క సమస్య వాళ్లను బాగా కృంగదీస్తుంది. ఇద్దరు రోజు ఉదయం 9:30 కల్లా అన్ని పనులు ముగించుకొని బైక్లో ఆఫీసుకు వెళుతున్నారు. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ మార్కెట్లో వాళ్లకు కావలసిన కూరలు వెచ్చాలు కొనుక్కొని 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు. అయితే కొన్ని సమయాల్లో ప్రియాంకకు ఆఫీసులో పని ఒత్తిడి వల్ల 1 లేక 2 గంటల పాటు బాస్ క్యాబిన్లో ఉండే నిర్బంధం ఉంటుంది. అలాంటి సమయాల్లో వడ్లతో పాటు తట్ట కూడా ఎండుతుందన్న చందాన భార్యతో పాటు భర్త రమణ కూడా అంతసేపు గోళ్లు గిల్లుకుంటూ తన సీట్లో కూర్చోవలసి వస్తుంది. పనైన తర్వాత ఇద్దరూ కలిసి ఏ హోటల్లోనూ డిన్నర్ ముగించుకొని ఇంటికి వెళ్ళిన సందర్భాలు లేకపోలేదు. ప్రియాంక చాలా హార్డ్ వర్కర్. బాస్ తనకు అప్పగించే ఏ పనైనా సరే, ఎంత పనైనా సరే అడ్డు చెప్పకుండా తాపీగా చేసి పెడుతుంది. అందుకే ప్రియాంక అంటే బాస్కి ప్రేమ, అభిమానం. ఓ రకంగా తన తరువాత తన స్థానాన్ని పూరించగల వ్యక్తి ప్రియాంక మాత్రమే అన్నంతగా ఆఫీస్ స్టాఫ్ అనుకునేలా చేశాడు బాస్. అయితే తన భార్యను గురించి స్టాఫ్ అలా అనుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు రమణకు. అది ఏ విపరీత అనర్థాలకు దారితీస్తుందేమోనన్న భయం తనకు. రమణ మాటకొస్తే తను అందరితో కలిసిమెలిసి ఉండడు. తనేమో తన పనేమో అన్నట్టు ఉండిపోతాడు. తను తపాల్ సెక్షన్ క్లర్క్ కనుక రోజు ఆఫీస్కి వచ్చే తపాళ్లను సెక్షన్ల వారీగా వేరు చేసి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లో రాసి పంపుతాడు. అంతటితో తన పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకొని కూర్చుంటాడు. కానీ తప్పకుండా ఉదయం 11:30కు ఒకసారి, మధ్యాహ్నం 3:30కు ఒకసారి తనొక్కడే ఆఫీస్కి ఎదురే ఉన్న రావి చెట్టు బంకు కొట్టుకెళ్ళి టీ తాగి సిగరెట్ ముట్టించుకొని చివరి దమ్ము వరకు పొగ పీల్చి పారేసి వచ్చి సీట్లో కూర్చుంటాడు. ఇదో రొటీన్ తతంగం. అలా సాగిపోయే దంపతుల జీవితంలో సాధారణంగా చొచ్చుకొని వచ్చే అతి సహజమైన సందేహం చోటు చేసుకుంది. మరి అది ఎక్కడికి దారితీస్తుందో. ఓ రోజు లంచ్ అవర్లో అందరూ డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్నారు. రమణ క్యారియర్ని ముందుంచుకొని భార్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అఫీషియల్గా బాస్తో పాటు బయటికి వెళ్ళిన తన భార్య ప్రియాంక వస్తుందని, కానీ టైం 2 కావస్తున్నా ఆవిడ రాలేదు. ఆవిడ కోసం ఎదురు చూస్తున్న రమణ సహనం కోల్పోయాడు. ఆ సమయంలో అక్కడ భోంచేస్తున్న కోస్టాఫ్ వాళ్ళ మనసుల్లో ఎన్నో ప్రశ్నలు ఉంచుకొని తన వైపే చూస్తుండటం తనకు ఇబ్బందిగా తోచింది. కొంపతీసి వాళ్ళు దగ్గరకు వచ్చి తనను ప్రశ్నిస్తారేమోనన్నంతగా భయపడుతుండగా అనుకున్నట్లే ఓ సీనియర్ అసిస్టెంట్ భోంచేసి బాక్స్ కడిగి బ్యాగ్లో పెట్టుకొని దగ్గరికి వచ్చి, ఏంటి మేడం గారు ఇంకా రానట్టున్నారు, మీరు భోంచేయకూడదా అన్నాడు. అన్నట్టు 2 గంటలు కాబోతుంది. బాస్తో బయటికి వెళ్ళిన ఆవిడ ఏ స్టార్ హోటల్లోనూ లంచ్ ముగించుకొని వస్తుంది. వెయిట్ చేయకుండా భోంచేసి రండి, అవతల బోలెడు పనుంది అన్నాడు. తన సెక్షన్లో ఉన్న ఒకతను, కాకపోతే లంచ్ అవర్లో మీరు ఎదురు చూస్తుంటారని మేడం గారికి తెలుసుగా, ఏ సంగతి కనీసం ఫోన్ చేసైనా చెప్పుండొచ్చుగా అన్నట్టు, ఎంత ఒకవేళ ఆవిడ బాస్కు పిఏ అయినా భర్తను వెయిట్ చేయించటం బాలేదు సార్ అని అంటుండగా ఫోన్ వచ్చింది రమణకు.
బటన్ నొక్కి హలో అన్నాడు. అప్పుడు ఫోను స్పీకర్ మోడ్లో ఉంది. నేనేనండి, బాస్తో కలిసి ఇక్కడే లంచ్ చేశాను, మీరు భోంచేయండి అని ఫోన్ పెట్టేసింది ప్రియాంక. హలో హలో, చిచ్చి పెట్టేసింది అని గొణుక్కుంటూ అందరి ముఖాల్లోకి చూశాడు రమణ. ఒక్కసారిగా అందరూ నవ్వారు. మీ పిచ్చి కాకపోతే బాస్తో వెళ్ళిన ఆవిడ ఇంకా భోంచేయకుండా ఎలా ఉంటారండి, మీరు కానిచ్చి త్వరగా రండి అంటూ గుసగుసలతో సెక్షన్లకు వెళ్ళిపోయారు అందరూ. రమణకు ఎవరికి ఏది చెప్పుకోలేని పరిస్థితి. అందుకే భార్యది బాధ్యత గల ఉద్యోగం కనుక అలానే ఉంటుందని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. క్యారియర్ని అక్కడ బల్లలు తుడిచే పని మనిషి చేతికిచ్చి భోంచేసి తెచ్చివ్వమన్నాడు. తను బయటికి వెళ్ళి టీ తాగి మౌనంగా వచ్చి సెక్షన్లో కూర్చున్నాడు. కానీ తనకే అంతుపట్టిన ఏదో సందేహ బీజం తన మనసులో పడిందప్పుడు. సమయం రాత్రి 10 గంటలు. రమణ మంచం మీద కూర్చొని దినపత్రికను తిరిగేస్తున్నాడు. ప్రియాంక నైటీలో పాల గ్లాసుతో లోనికి వచ్చింది. ఇవిగోనండి పాలు ఇవ్వబోయింది. ఆ టేబుల్ మీదుంచు ముఖంలోకి చూడకుండానే అన్నాడు. ఏంటండి అదోలా ఉన్నారు? మధ్యాహ్నం నేను మీతో లంచ్ చేయలేదనేగా. ఏం చేయను, బాసు ఏదో చెప్పబోయింది. ఇంకేం చెప్పకు. అయినా అలాంటి సందర్భం వస్తుందని తెలిస్తే ముందే ఒక మాట నాతో అనొచ్చుగా. సారీ అండి, నేను అలా అనుకోలేదు. లంచ్ టైంకి వచ్చేస్తాను అనుకున్నాను. ఇంతకు మీరు భోంచేయలేదటగా, బల్లలు తుడిచే అమ్మాయి చెప్పింది అంటూ పాల గ్లాసును అందించింది ప్రియాంక. ఇద్దరూ పాలు తాగారు. బెడ్ లైట్ వేసింది ప్రియాంక. 5 నిమిషాల్లో అలసిపోయినట్లు నిద్రలోకి జారుకుందామె. రమణ కూడా పడుకున్నాడే కానీ తనకు నిద్ర పట్టలేదు. మనసు పరిపరి విధాలుగా ఆలోచింపసాగింది. అప్పుడు ఆఫీసులో తన కోస్టాఫ్ తన మీద పరోక్షంగా రకరకాలుగా విసిరిన కామెంట్లు గుర్తుకు వచ్చాయి. వాళ్ళ కామెంట్లను బట్టి చూస్తే తన భార్య ప్రియాంకకు బాస్కు మధ్య ఏదో ఉందని చెప్పకనే చెప్తున్నారనిపించింది. అది గ్రహించాడు. అవును, వాళ్ళ మాటల తీరు తనకు సందేహాన్ని తెప్పించింది. కాకపోతే ఏంటి, మొదట్లో ఆఫీస్ పనులు ఒత్తిడి చెప్పి ప్రియాంకను 1 గంట సేపు తన గదిలో ఉంచుకునేవాడు. అలాంటి సమయాల్లో తను చేసేది లేక బాస్ గది నుంచి ఆమె బయటికి వచ్చే వరకు సీట్లో కూర్చొని గోళ్లు గిల్లుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మరీ ఎక్కువై ప్రతిరోజు ఏకంగా 2-3 గంటల వరకు, అంటే రాత్రి 7-8 అయ్యే వరకు ఉండవలసి వస్తుందంటే తనేం చేయగలడు పాపం. స్టాఫ్ కూడా ఒకలా అనుకుంటూ పరోక్షంగా తనతోనే చెప్తున్నారు. అదే మరి సందేహానికి దారితీసింది. ఇక తను కూడా ఎవరితోనూ ఏది చెప్పుకోలేక, విషయాన్ని ప్రియాంకకు వివరించలేక, ఆమెను ఉద్యోగాన్ని మానుకోమని చెప్పలేక, ఒకవేళ మాన్పిస్తే ఆర్థికంగా దెబ్బతింటామనుకొని ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ అలాగే కళ్ళు మూసుకున్నాడు రమణ. త్వరలో ఇందుకు పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలనుకుంటూ మరుసటి రోజు రమణ బైక్లో మార్కెట్కు వెళ్ళాడు. ఇంటికి కావలసిన కూరలు కొనుక్కున్నాడు. బైక్ మీద కూర్చొని స్టార్ట్ చేస్తుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ సార్ సార్ అంటూ దగ్గరికి వచ్చాడు. ఏంటి అన్నట్లు నొసులు చిట్లించాడు రమణ. ఏం లేదు సార్, నేను ఏబీసీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ని. మీ శ్రీమతి చేస్తున్న ఆఫీస్లో ఓ చిన్న బిల్డింగ్ కట్టడానికి టెండర్ కాల్ఫర్ చేస్తే అప్లై చేశాను. అది నాకు దక్కేలా మీరే చెయ్యాలి అడిగాడు అతను. కోపం వచ్చింది రమణకు. అదెలా సాధ్యం? మావిడేమన్నా కంపెనీ యజమానురాలనుకుంటున్నావా అన్నాడు. అది కాదు సార్, బాస్తో మేడం ఒక మాట చెబితే పనే అయిపోతుందట. అవును సార్, మేడం బాసుల మధ్య అంతటి మంచి సాన్నిహిత్యం ఉందంట. టపీమని చెప్పి నేల కొరుక్కున్నాడు కాంట్రాక్టర్. అంటే నాకు అర్థం కావట్లేదు. ఎలాంటి సాన్నిహిత్యం అది? ఎవరు చెప్పారు నీతో? కోపాన్ని అతి కష్టం మీద దిగమింగుకుంటూ అడిగాడు. ఆఫీస్లో అందరూ అనుకుంటున్నారు సార్, లేకుంటే నాకెలా తెలుస్తుంది అని నసిగాడు. బస్, ఇక బయలుదేరు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో నా వద్దకో లేక నా మిసెస్ వద్దకో ఇక రాకు. కావాలనుకుంటే ఆ బాస్నే బతిమలాడి టెండర్ని దక్కించుకో. వెళ్ళ. కోపంగాని బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు రమణ. కానీ తన మనసేమో మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏంటి జనం, ఏ ఆలి మొగళ్లను నెమ్మదిగా బతకనివ్వరా?
ఏదో ఒక అపోహతో కుటుంబాల్లో కలతలు సృష్టించటమే వీళ్ళ పనే. కాకపోతే నా భార్య బాస్తో చెబితే వీడికి టెండర్ వస్తుందట. అంటే వాడి ఉద్దేశం బాస్కు ప్రియాంకకు మధ్య ఏదో చెడు సంబంధం ఉందనేగా. మొన్నటికి మొన్న డైనింగ్ హాల్లో భోంచేయటానికి వచ్చిన స్టాఫ్ మొత్తం రకరకాల మాటలతో నా మెదడును తిని మానసిక క్షోభకు గురిచేశారు. ఇవాళ వీడొకడు అన్నట్టు ఒకవేళ వీళ్ళందరూ అనుకుంటున్నది పరోక్షంగా నాతో చెబుతున్నది నిజమైతే, ఓ మై గాడ్, అది నేను అస్సలు ఊహించలేను. ఏదేమైనా సరే త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళ నోళ్లను కట్టేయాలి అని అనుకుంటూ బైక్ను పార్క్ చేసి ఇంట్లోకి నడిచాడు రమణ. అప్పుడు ప్రియాంక ఫోన్లో మాట్లాడుతుంది. ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో అని అడిగాడు. బాస్ హైదరాబాద్ వెళుతున్నాడట. ఏదో ముఖ్యమైన పర్సనల్ విషయం నాతో చెప్పాలట. కారు పంపుతున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు నడిచింది ప్రియాంక. ఆ సంగతి బాస్ నాతో చెప్పరా? పోనీ నీతో నేను కూడా రానా? ఎందుకండి? మీ బ్యాగ్ మనిద్దరు లంచ్ బాక్సులు టేబుల్ మీద ఉంచాను. వాటిని తీసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను అటునుంచటే ఆఫీస్కి వచ్చేస్తాను అంటుండగానే కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ప్రియాంక 5 నిమిషాల్లో తయారై వెళ్ళి కారులో కూర్చుంది. కారు కదిలింది. చేసేది లేక కూరల సంచి డైనింగ్ టేబుల్ మీద గిరాటేసి మౌనంగా సోఫాలో కూర్చున్నాడు రమణ. ఆ రోజు రాత్రి రమణ మనసు ఏవో పిచ్చి ఆలోచనలతో నిండుకొని ఉంది. ప్రియాంకని బాస్ ఎయిర్పోర్ట్కి ఎందుకు పిలిపించుకున్నాడో నన్న సంగతి ఇంతవరకు ప్రియాంక తనతో చెప్పలేదు. ఎందుకని ఆ సంగతి వెంటనే తెలుసుకోవాలనుకున్నాడు. అటు తిరిగి పడుకున్నవాడల్లా ఇటు భార్య వైపు తిరిగాడు. ఆమె ముఖంలోకి చూస్తూ, ఏమిటి అంత అర్జెంటుగా బాస్ పిలిచాడని ఎయిర్పోర్ట్కి వెళ్ళావే, ఎందుకు అని అడిగాడు. నన్ను బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. పెరాలిటిక్ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు ఈ ఒక్కరోజు స్నానం చేసి బట్టలు మార్పించి టిఫిన్ తినబెట్టి రమ్మన్నాడు. అందుకే వెళ్ళాను. అన్నీ చేసి పెట్టి వచ్చాను బాధతో వివరించింది ప్రియాంక. షాక్ తిన్నట్టు ఫీల్ అయ్యాడు రమణ. ఏంటి, ఆవిడ జబ్బు మనిషా? ఆశ్చర్యాన్ని వెలబుచ్చాడు రమణ. అవునండి, ఆవిడకు ఓ కాలు చెయ్యికి చచ్చొచ్చింది. ఇంట్లోనే వీల్ చైర్లో తిరుగుతూ తన పనులు తనే చేసుకుంటుంది. అయినా స్నానం అది కష్టం కదా. బాస్ భార్యపై జాలిని కనబరుస్తూ అంది ప్రియాంక. అంటే ఇవాళ వాళ్ళ పని మనిషి రాలేదా? రాలేదటండి. అందుకే ఒక్కపూట సహాయం కోసం నన్ను వెళ్ళమన్నాడు. పాపం రమణ ఇంకేం మాట్లాడలేకపోయాడు. ప్రియాంక చెప్పిన మాటల్లో ఎంతో న్యాయం ఉందనుకున్నాడు. సరే పొద్దుపోయింది, పడుకో అంటూ దుప్పటి లాక్కున్నాడు. బెడ్ లైట్ వేసి నిద్రకు ఉపక్రమించింది ప్రియాంక. 2 రోజుల తర్వాత రమణ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తన పని ముగించుకొని టీ తాగటానికి ఆఫీస్కి ఎదురు ఉన్న బంకుకు వెళ్ళాడు. టీ మాస్టర్తో టీ చెప్పుకొని బల్ల మీద కూర్చున్నాడు. అప్పుడు అక్కడ తన భార్య బాస్ను గూర్చి ఓ 2 స్టాఫ్ చెడుగా చెప్పుకుంటున్నది తన చెవులారా విన్నాడు. వెంటనే బాధతో ఉద్రిక్తుడై లేచాడు. చెమటలు పట్టిన తన ముఖాన్ని కర్చీప్తో తుడుచుకున్నాడు. వాళ్లను 4 తన్ని బుద్ధి చెప్పాలని పిడికిలి బిగించాడు. కానీ అదో రసాబసగా మారిపోయి ఇంకో రకమైన సమస్యకు దారితీస్తుందేమోనని భయపడ్డాడు. తొందరపడి అలా చేయటం సంస్కారం కాదనుకున్నాడు. కోపాన్ని దిగమింగుకొని టీని క్యాన్సిల్ చేసి బరాబరా వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. అప్పుడు తనకు బీపీ పెరిగిపోయింది. తన్ను తానే సముదాయించుకొని మెల్లగా మనసును ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 5 అయింది. అందరూ వెళ్ళిపోయారు. రమణ కూడా అన్నీ సర్దుకొని భార్య కోసం ఎదురు చూస్తుండగా ఆమె నవ్వుతూ తన వద్దకు వచ్చింది. పోనీలే, ఈరోజైనా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటూ బ్యాగ్ తీసుకొని పైకి లేవబోయాడు రమణ. సారీ అండి, కాసేపు కూర్చోండి. బాస్ ఎందుకో తన క్యాబిన్కి రమ్మన్నారు. వెళ్ళి చూసి వెంటనే వచ్చేస్తాను అంటూ తన బ్యాగ్ను భర్త చేతికిచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఏ మాత్రం భర్తకు మాట్లాడే సందర్భాన్ని కలిగించకుండా రమణ చేసేది లేక మళ్ళీ మామూలుగా చేతులు నలుపుకుంటూ అలాగే సీట్లో కూర్చున్నాడు. 15 గంట అయింది, ప్రియాంక రాలేదు. అర్ధగంట అయింది, ఆమె ఇంకా రాలేదు.
ఇక టెన్షన్కు లోనైన రమణ పిచ్చి పిచ్చిగా ఆలోచించసాగాడు. ఊహించకూడని విషయాలను ఊహించసాగాడు. మళ్ళీ తనకు బీపీ రేజ్ అయింది. ఇక సీట్లో కూర్చోలేకపోయాడు. కోపంగా లేచాడు. ప్రియాంక తనకు భార్య లేక బాస్కు ఉంపుడు గత్తో తేల్చుకోవాలనుకున్నాడు. మెల్లగా వెళ్ళి క్యాబిన్ డోర్ తెరిచాడు. లోపల ప్రియాంక బాసుల మధ్య ఏవో సంభాషణలు. అవి వినాలని కట్టన్ చాటును నిలబడ్డాడు. చెవులు రిక్కరించుకొని రమణ, ప్రియాంక, మొన్న నేను హైదరాబాద్ వెళుతూ నువ్వైతే తప్పకుండా నా మాట విని నా భార్యకు ఒక పూట సేవలు చేస్తావన్న నమ్మకంతో మా ఇంటికి పంపాను. నన్ను తప్పుగా అనుకోలేదుగా? లేదు సార్, మీ ఆవిడని చూస్తేనే చనిపోయిన నా తల్లి గుర్తుకొచ్చింది. అందుకే విసుక్కోకుండా మీరు చెప్పినట్టు ఆమెకు చక్కగా స్నానం చేయించి బట్టలు మార్చి టిఫిన్ తినబెట్టి మరీ వచ్చాను చెప్పింది. సంతోషమమ్మా, తను కూడా చెప్పింది. నిజంగా మాకు కూతురున్నా నీలా చేయదని, మేము పిల్లలు లేని వారమే కదమ్మా అని బాధపడి కర్చీఫ్తో కళ్ళద్దుకొని మళ్ళీ తనే, ఎనీవే నీకు కృతజ్ఞతలమ్మా. ఇంతకు నిన్ను పిలిపించింది ఎందుకో తెలుసా? ఇదిగో విజిటింగ్ కార్డు. ఈ విజిటింగ్ కార్డులో ఉన్న ఈ డాక్టర్ పేరు మోసిన ఫెర్టియాలిటీ స్పెషలిస్టు. ఆయనతో నేను మాట్లాడాను. మీ భార్యాభర్తలిద్దరూ ఆయన వద్దకు వెళ్ళి విషయాలను వివరించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులు అవుతారు. ఆ నమ్మకం నాకుంది అంటూ విజిటింగ్ కార్డు చేతికిచ్చాడు. ఆశ్చర్యంగా బాస్ ముఖంలోకి చూసి పేలవంగా నవ్వి, సార్, గత 4 ఏళ్లుగా ఇలాంటి డాక్టర్లను ఎంతోమందిని చూశాం, ప్రయోజనం శూన్యం అంటూ నిట్టూర్చింది. లేదమ్మా, అలా అనుకోకు. ఈ డాక్టర్ మీద నమ్మకం ఉంది. నేను నీకు తండ్రి స్థానంలో ఉండి చెబుతున్నాను. నా మాట విని చివరి ప్రయత్నంగా ఈ పని చేయి. ఓ మాసం సెలవు పెట్టుకో, మీ ఆయన్ని తీసుకొని వెళ్ళు. అవసరమైతే ఇద్దరూ ట్రీట్మెంట్ చేయించుకోండి. అందుకయ్యే ఖర్చు మన కంపెనీ భరిస్తుంది. అవునమ్మా, మీరు తల్లిదండ్రులు కావాలి. నేను, నా శ్రీమతి మీకు పుట్టబోయే ఆ బిడ్డకు తాతయ్య అమ్మమ్మలు అవ్వాలి. ఎమోషన్కు గురై కనుసన్నల్లో ఉన్న కన్నీటిని కర్చీఫ్తో తుడుచుకున్నాడు బాస్. సార్, ప్రియాంక కూడా ఓ విధమైన ఎమోషన్కు గురై ఒక అడుగు ముందుకేసింది. ఇదిగో నీ పేరు మీద 2 లక్షల రూపాయలు రాసి ఉంచిన చెక్కు. ఆఫీస్ డబ్బేలే, నీకు తండ్రి స్థానంలో ఉండి ఇస్తున్నాను. తీసుకువెళ్ళు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో అన్నాడు బాస్. అప్పటికే నిర్ఘాంతపోయి ఆయన ముఖంలోకి చూస్తున్న ప్రియాంక అలాగే కాళ్ళ మీద పడింది. తన్ను ఆశీర్వదించమన్నట్టు. లక్షణంగా ఉండు తల్లి. ట్రీట్మెంట్తో నువ్వు మీ ఆయన తల్లిదండ్రులు కావడం ద్వారా నేను మా ఆవిడ అమ్మమ్మ తాతయ్యలు అవుతాం అన్నాడు సంతోషంతో. అంతే. అదంతా కట్టం చాటు నుంచి విన్న రమణకు కళ్ళు చెమర్చాయి. అందాక పిచ్చివోహల్లో ఊహించరాని సందేహాలతో సతమతమైపోయి తలను బద్దలు కొట్టుకుంటున్న రమణ హాయిగా నిట్టూర్చి మనసును తేలిక చేసుకొని మనసులోనే బాసుకు దండం పెట్టుకొని సీటు వద్దకు నడిచాడు. తనలోని సందేహాలకు సమాధి కడుతూ, అంతలో ఏమండి, మీకో శుభవార్త చెప్పాలి. త్వరగా పదండి ఇంటికి. రమణ వద్దకు పరిగెత్తినట్టు వచ్చి అంది ప్రియాంక. సరేనన్నట్టు తలూపుతూ బైక్ వద్దకు నడిచాడు రమణ. అమాయకమైన ఆమె ముఖంలోకి చూస్తూ. అప్పుడు ఆకాశంలోని చంద్రుని చుట్టూ ఉన్న మబ్బులు విడిపోతుంటే రమణ మనస్సు బాగా తేలికై కుదుటపడింది. సకులు, ఒక మంచి మాట. మనం ప్రశాంతంగా జీవిస్తున్నా, మనం ఎదుగుతున్నా ఎదుటివారు మనల్ని క్రిందకు లాగడానికి ప్రయత్నిస్తారు, లేదా మనపై బురద చల్లటానికి ముందుకు వస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సమాజం, మన చుట్టూ ఉన్నవారు సానుభూతి చూపకపోను సూటిపోటి మాటలతో కాకుల్లా పొడిచి పొడిచి చంపుతారు. అదే మనం ఎదిగి కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటే రకరకాల పుకార్లు సృష్టిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇలాంటివి నమ్మకూడదు. వీళ్ళ మాటలు పట్టించుకొని కాపురాలు నాశనం చేసుకోకూడదు. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయండి. మీ అంజలి.